మలయాళ చిత్రసీమలో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన దృశ్యం చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో స్థిరమైన గుర్తింపు తెచ్చుకుంది. మొదటి 2 భాగాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేసిన విషయమూ తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో 3వ భాగం దృశ్యం రూపొందించాలని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా దర్శకుడు జీతూ జోసెఫ్ ఓ ఇంటర్వ్యూలో దృశ్యం 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వచ్చే నెల నుంచే షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు. దృశ్యం 3 ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. కానీ దృశ్యం 2లో ఉండిన హై ఇంటెలిజెన్స్ టాక్టిక్స్లు కానీ ట్విస్ట్లే కానీ 3వ భాగంలో ఉండవు అని స్పష్టం చేశారు. 3వ భాగం పూర్తిగా కొత్త దృక్పథంతో ఉంటుందని అన్నారు. మోహన్ లాల్ పోషించిన జార్జ్ కుట్టి పాత్రలో గత 4 ఏళ్లలో చాలా మార్పులు తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ పాత్రకి కొత్త ఊపిరిచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. ఈసారి కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు. స్క్రిప్ట్ రచనలో కూడా పెద్ద సమయాన్ని కేటాయించామని జీతూ వివరించారు. 5 రఫ్ కాపీల్ని సిద్ధం చేశామని, ఏప్రిల్లో యూరోప్లో జరిగిన విమాన ప్రయాణంలో సన్నివేశాలు క్రమాన్ని రచించినట్లు కూడా తెలిపారు. కొన్నిసార్లు తెల్లవారుజామున 3:30 గంటలకు లేచి కీలక సన్నివేశాలు రాసిన అణచివేతల్ని కూడా పంచుకున్నారు. కెమెరామెన్, ఎడిటర్ సహా చిత్ర బృందంతో స్క్రిప్ట్ పంచుకొని వారి సూచనల మేరకు మార్పులు కూడా చేసినట్లు చెప్పారు. అయితే దృశ్యం ఫ్రాంచైజ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 240 కోట్లకి పైగా వసూలు సాధించిందని, ఇదొక భారీ విజయంగా నిలిచిందని చెప్పాలి. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించి మోహన్ లాల్ ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రాలు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్లు విజయవంతంగా విడుదలయ్యాయి. తెలుగు వర్షన్లో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని భాషల ప్రేక్షకుల నుంచి ఈ కథకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు దృశ్యం 3 విడుదల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. 3వ భాగం ముందు 2 సినిమాలతో పోల్చుకుంటే కొత్తగా మరింత ఆసక్తిగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన లేదు. దృశ్యం 3తో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ జంట మరింత బలమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలదు అనే ఊహింపు సినిమా పరిశ్రమలో కలుగుతోంది. దీంతో ఈ సినిమా భవిష్యత్తులో మలయాళ చిత్రసీమకు మరొక ఘన విజయంగా నిలవనుందని ఆశిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.